హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కావ్య ఆద్య బ్లాగ్. సో ఇదైతే ఆద్య ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి అయితే పార్టిసిపేట్ అయిందనమాట. సో ఈ డ్రెస్ ఎలా నేను మేకింగ్ చేశాను మొత్తం వింగ్స్ నుంచి కింద డ్రెస్ వరకు అనేది నేను ఈ రోజు అయితే వీడియోలో చూపిస్తున్నాను. ఇవన్నీ పెయింట్ కలర్స్ అండి. సో మనకి ఆయిల్ కలర్స్ వస్తాయి కదా, అట్లాగే సాటిన్ క్లాత్. సో ఇది ముదురు గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ అయితే. ముదురు గ్రీన్ వచ్చేసి నేను దాదాపు 1.5 మీటరు, లైట్ గ్రీన్ వచ్చేసి 1 మీటరు, బ్రౌన్. తర్వాత తనకి క్యాప్ కావాలి కదా, సో ఇవన్నీ మెటీరియల్స్ కోసం నాకైతే పూర్తిగా 1 డే తిరిగిందనమాట షాపింగ్. సో ఇలాగా నేను పీసులు అంటే ఏదైతే ముదురు గ్రీన్ ఉంది కదా, సో డార్క్ గ్రీన్ అనేది పెద్ద పీస్, అంటే దాదాపు ఆ ఒక 5 ఇంచెస్ అనుకోండి. సో లైట్ గ్రీన్ వచ్చేసి 3 ఇంచెస్. అదే ముదురు గ్రీన్ సారీ బ్రౌన్ కలర్ ఉంది కదా, సో అది 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అలా పెట్టాను అనమాట. ఎందుకంటే మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ మీరు చూసే ఉంటారు. అంటే ఆ ఏదైతే గ్రీన్ ఉంటుంది కదా, అది ఎక్కువ శాతం వచ్చేటట్టుగా సో ఇలా కుట్టాను అనమాట. ఫస్ట్ కొంచెం కట్ చేసి ఆర్డర్ సైజ్ సరిపోతుందో లేదో, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి ఇవి, మళ్ళీ తీయాలి కదా, సో అలా కట్ చేశాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వింగ్స్ కోసము. సో ఏదైతే సాటిన్ క్లాత్ ఉంటుంది వైట్ కలర్, అది టోటల్ 1 మీటర్ అయితే తీసుకొచ్చుకొని 2 వింగ్స్ కోసం అయితే 2 పీసెస్ గా కట్ చేసి దాని మీద అయితే, సో ఈ కట్టింగ్ అయితే ఓన్లీ మా ఫ్రెండ్ చేసిందండి. సో మిషన్ తను బాగా కొడుతుంది కాబట్టి కట్టింగ్ దాంతో చేపించాను. సో తర్వాత అయితే నేను డ్రా చేస్తున్నాను అనమాట. వైట్ సాటిన్ క్లాత్ మీద పెన్సిల్ తో అయితే డ్రా చేస్తున్నాను. మనకు వింగ్స్ షేప్ ఉంటుంది కదా, అంటే మనం ఇట్లా వింగ్స్ తీసినప్పుడు సో మనకు లైన్స్ కనిపిస్తుంది కదా మనకు బటర్ఫ్లై. సో అలాగా ఒక కలర్ అని లేకుండా రెఫరెన్స్ పిక్ కోసం నేను వెతుకుతూ ఉంటే సో నాకు ఇది దొరికింది అనమాట. మల్టీ కలర్ అయితే చాలా బాగుంటుందని, సో సింగిల్ 1 కలర్ కంటే మల్టీ కలర్ బాగుంటుందని ఐడియా వచ్చి, సో వర్క్ ఉన్నా పర్వాలేదు, మనం చేసే ప్రెజెంటేషన్ అనేది నలుగురికి నచ్చే విధంగా చేయాలని నేను అనుకున్నాను. సో అలా కలర్స్ అయితే దాదాపు ఒక 15 వరకు కలర్స్ అయితే తీసుకుని దాంట్లో వేసాను అనమాట. సో ఆ కలర్స్ చదిపోక మళ్ళీ ఏం చేశానంటే కొన్ని కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది హైలైట్ అనేది కూడా గూగుల్లో వెతికి నాకు కావాల్సిన కలర్స్ కోసం కొన్ని కలర్స్ మ్యాచింగ్ చేసుకున్నాను అనమాట కలిపేసి. సో అలా బ్రష్, ఎందుకంటే కలర్ ఏమో మనకు ఈ కలర్స్ అన్ని వచ్చేసి ఆయిల్ పెయింట్స్, బట్ బ్రష్ అనేది వాటర్లో కలుపుకుంటూ కొంచెం తడి కలుపుకుంటేనే మనకు వస్తుంది, లేకపోతే ఓన్లీ డ్రై అయితే ఒక ఫ్లవర్ కూడా రాదండి. సో అలా అయితే ట్రై చేశాను అనమాట. దాదాపు నాకు కేవలం ఈ 2 వింగ్స్ వేయడానికి 2 డేస్ పట్టింది అనమాట. సో నైట్ కూడా కూర్చొని వేసి, ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా జస్ట్ ఒక 2 days లో ఉండగా నేను స్టార్ట్ చేసి ఆ 2 days అంతా కూడా వింగ్స్ గా పట్టింది. సో ఆడడం అయితే త్వరగానే అవుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా వింగ్స్ వేసేటప్పుడు నేను కింద న్యూస్ పేపర్ అయితే వాడాను, ఎందుకంటే లేకపోతే అది అతుక్కుపోతుంది కదా మనకు బండకు పెయింటింగ్. చూడండి అలా కలర్స్ అయితే, సో ఇలా 1 వింగ్ కి అయితే ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక వింగ్ అయితే నేను వేసాను. సో అలా పెయింటింగ్స్ వేసిన తర్వాత మనకు కార్నర్స్ అనేది బ్లాక్ తో హైలైట్ చేయాలి, ఎందుకంటే ఆ కలర్ కి ఈ కలర్ కి మధ్యలో బ్లాక్ అయితేనే మనకు కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఇంతగా ప్రెస్టేజ్ గా తీసుకున్నామంటే, సో ఈ వేదా స్కూల్ అంటే ఆద్య వాళ్ళది మా బ్రాంచ్, మేముండే లోకల్ ఉండే బ్రాంచ్ ఒకటి, సో కడప డిస్ట్రిక్ట్ లో ఒకటి, అన్ని కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట శివసాయి ఇన్స్టిట్యూషన్స్ అని. సో అలా ఆ వేదాస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది సో మన కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెడతారనమాట. అంటే ఇదేం గవర్నమెంట్ తరఫున కాదు, సో మొత్తం ఆర్గనైజేషన్ అంతా వేదా స్కూలే ఉంటుందండి. సో అలా ఆ స్కూల్ అయితే కాంపిటీషన్ పెడుతుంది. సో దాదాపు 30 to 35 స్కూల్స్ అయితే ఈ కాంపిటీషన్ కి వస్తున్నాయి. సో ఆద్యను అలా వీళ్ళ స్కూల్ నుంచి ఆద్యాన్ని అయితే సెలెక్ట్ చేశారనమాట. సో వాళ్ళ మేడం అనింది, వాళ్ళ మేడం ఒక థాట్ చెప్పింది, మేడం ఇదైతే బాగుంటుంది ఆద్యకు రెడీ చేయగలరా అని. సో లేదు మేడం, నాకు ఒక ఐడియా ఉంది, ఎందుకంటే ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేసరికి కొంచెం యూనిక్ గా ఆలోచిస్తేనే కదా, అందుకోసమని నేను ఇలా అంటే ఫస్ట్ క్యాటర్పిల్లర్ రావడం, అది ఓపెన్ చేయగానే బటర్ఫ్లై అనేది ఒక షాకింగ్ గానే ఉంటుంది కదా, అంటే డ్రెస్ ఇప్పగానే వేరేది. సో అలా థాట్ చేసుకున్నాను అనమాట బాగా రావాలని.
సో, అలాగా ఈ పెయింటింగ్ అంతా కూడా 2 హ్యాండ్స్‌కొచ్చేసి అదే విధంగా బ్లాక్ డ్రెస్సే తీసుకున్నాను. అంటే పైన టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా ప్యాంట్ అండ్ సాక్స్ కూడా బ్లాక్ కలరు. సో, క్యాప్ అయితే ఆల్రెడీ చూసారు కదా! మనకు మంకీ క్యాప్ లాంటిది. సో, పైన హెడ్ బ్యాండ్ లాంటిది కూడా అయితే తయారు చేశాను. మనకు అంటే ఏదైతే క్యాటర్‌పిల్లర్ ఉంటుంది కదా! దానికి 2 కొమ్ములు అంటుంటాం కదా! సో, అలా రావడానికి కూడా ఇలా పెయింటింగ్ అయితే సో, పూర్తిగా టోటల్‌గా అయిపోయిందండి. అది చూడండి. సో, ఫైనల్ లుక్ ఇదనమాట. అంతా పెయింట్ ఏసి బ్లాక్ అయిపోయిన తర్వాత వైట్ కలర్ వచ్చి సో, అట్లా స్ప్రింకిల్స్ లాగా చల్లాను. అంటే బ్రష్ పెట్టుకొని. సో, అలా అయిపోయిన తర్వాత అక్కడికి టోటల్‌గా అయిపోయిందండి. సో, ఆద్యతో అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ పోయి నాకు టెన్షన్ పడకూడదని. సో, ఆ పింక్ కలర్ ఉన్నాయి కదా! సో, అయి వులెన్‌తో అయితే చిన్న బాల్స్ లాగా తయారు చేసి పైన కొమ్ములాగా పెట్టాను. అయి పడిపోయాయి ఆల్రెడీ. సో, బట్ నేను అలా ఆద్య అయితే సో, ఇంట్లో చాలా ప్రాక్టీస్ అయితే చేసిందనమాట. సో, దానికైతే నేను ఎలగ్రో అనేదైతే మనం ఓపెన్ చేసినప్పుడు జిప్పు లాంటిది ఎలగ్రో ఉంటారు కదా! సో, అదైతే వేసిన తర్వాత సో, టోటల్ లుక్ అయితే మనకు ఇలా వస్తుందన్నమాట. ఆ వింగ్స్ అనేవి కూడా నేను ఎలా చేశానంటే వింగ్స్‌కొచ్చేసి ఈ ఎలగ్రో అనేది కుట్టేసాను మిషన్‌తో. అట్లే డ్రెస్ ఉంటుంది కదా! సో, ఆ టీ షర్ట్‌కి కూడా అది కుట్టేసి మనం అవి కూడా ఓపెన్ చేసి తీయొచ్చనమాట. ఏవైతే వింగ్స్ ఉన్నాయి గదా! ఆ వింగ్స్. సో, ఇలా అన్నమాట పూర్తిగా రెఫరెన్స్ పిక్. ఇప్పుడు మనకంతా డ్రెస్ అంతా రెడీ చేసిన తర్వాత సో, ఫేస్‌కి కూడా కావాలి గదా! అంటే ఫేస్ నార్మల్‌గా ఎళ్తే బాగుండదని ఫేస్‌కి కూడా నేనేమనుకున్నానంటే ఒక బటర్‌ఫ్లై లాంటిది గీద్దామని దానికి కూడా పింట్రెస్ట్ వెతికి అవి వెతికాను. సో, నేనేం ప్రొఫెషనల్ కాదు గదా! సో, దానికోసం అయితే వేసి తుడిపేస్తూ ఇంకా ఆ పిల్ల కూర్చుంటే అవ్వడం లేదన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ఇట్లా పనుకొని అంటే నా మీద పని పెట్టేసుకొని ప్రాక్టీస్ చేశాను. ఆడికి తర్వాత ఆ పిల్ల కూర్చొని కదులుతుంది. సో, అలా కాదు అనేసి ఇట్లా మిందైతే పని పెట్టేసుకొని ఇలా పెయింటింగ్ ఏసేసాను. పాపం చాలా కష్టపడింది ఆద్య అయితే. సో, ప్రాక్టీస్ చేయడం గాని చాలా ఓపికగా ఉంటది. ఒక కాంపిటీషన్ అంటే పూర్తి కాంపిటీషన్ స్పిరిట్ అయితే తీసుకుంటుంది ఆద్య. సో, అంటే ఎలాగైనా నేను గెలవాలి. సో, నేను బాగా ప్రెజెంటేషన్ జేయాలనేదైతే ఆద్యకు మనసులో అంటే అంత చిన్న వయసు అయినప్పటికీ చాలా బాగుంటుంది. ఒక కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లాగే తీసుకుంటుంది. సో, చాలా ఓపిక అయితే ఉంటుంది. అలా పెయింట్ చేస్తుంటే జోకులేసుకొని నవ్వుకుంటా ఉంది ఆద్య. ఇలా అయితే నేను ఫస్టు బ్లాక్ కలర్‌తోనే హైలైట్ చేశాననమాట. ఇదైతే పూర్తిగా కార్నర్స్. సో, ఆ మధ్యలో నేను కలర్స్ అయితే వేశాను. కొన్ని మనకి ఏదైతే ఐ షాడోస్ ఉన్నాయి గదా! సో, ఐ షాడోస్ కొన్ని వేశాను. తర్వాతొచ్చేసి అదే విధంగా వాటర్ కలర్స్ అయితే తెప్పించుకున్నాననమాట. వాటర్ కలర్స్ ఎందుకంటే డ్రెస్ మల్టీ కలర్ వచ్చిన తర్వాత ఫేస్ కూడా మల్టీ కలర్ ఉంటే బావుంటుందని ఒక ఐడియాతో వాటర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి కొంచెం కొంచెం లైట్‌గా వాటర్‌లో కలుపుకుంటూ సో, ఆ పిల్లకైతే కలర్స్ అయితే వేశాను. టోటల్ లుక్ అయితే చాలా అద్భుతంగా వచ్చేసింది ఆద్యకు. సో, ఈ విధంగా ఉందనమాట టోటల్ లుక్ అయితే మనకు. సో, టోటల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఆద్యకు పెయింట్ ఏసిన తర్వాత. అలా ఒకసారి క్లాస్‌లో అయితే జరుగుతుంది. ఇది ఇది అక్కడ రెడీ చేశాము. సో, అలా ఆ పిల్ల కూడా ఎంబ్లెమ్ లాంటిది. సో, ఇది టోటల్ లుక్ అయితే ఆద్య. ఇప్పుడు స్టేజ్ మీదైతే ప్రెజెంటేషన్ అయితే చూద్దాము. సో, అలా ఫైనల్‌గా స్టేజ్ అయితే ఎక్కేసింది. స్టేజ్ పెద్దది కాబట్టి చెప్తున్నా ఆద్యకు. మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళు క్యాటర్‌పిల్లర్ లాగాని. సో, వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళంతా అడ్డం వస్తున్నారు. అలా అయితే చాలా ధైర్యంగా చెప్పేసింది ఆద్య. అంటే కొంచెం ఫియర్ తక్కువ ఆద్యకు. సో, అలా స్టేజ్ మీద అయితే ప్రెజెంటేషన్ చేసింది. సో, ఆద్య యాక్టింగ్ ఎలా అనిపించింది, డ్రెస్సింగ్ ఎలా అనిపించిందో ఒకసారి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలా మైక్ ఇస్తున్నారనుకుంటా. అంటే వాళ్ళకి తెలియదు కదా! సో, అలా ఒక రౌండ్ తిరిగేసిన తర్వాత ఆద్య అయితే రైమ్ అయితే చేయడం స్టార్ట్ చేసింది. సో, ఎలా అనిపించిందో ఒకసారి ఖచ్చితంగా పట్టుకో నువ్వు. వెనకాల అది వెనకాల సో, అలా స్టేజ్ మీద అయితే పర్ఫార్మెన్స్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.